హాయ్ స్టూడెంట్స్, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు నేను ఒక కొత్త కార్యక్రమం గురించి మీకు చెప్పబోతున్నాను. ఈరోజు మీకు చాలా మంచి ఇంట్రడక్షన్ క్లాస్ మాట. ఈరోజు మనకి సర్కిల్స్ అయితే ఉంటుంది. దీని తర్వాత సర్కిల్స్ లెసన్ కాన్సెప్ట్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంతో మనకి ఈ మ్యాథమెటిక్స్ కాన్సెప్ట్ అంతా అయిపోయినట్టే. రేపు నుండి మనకి ఏంటంటే టాప్ 15 అండ్ టాప్ 5, సో మీడియం లెవెల్, హై లెవెల్ మనం ఏదైతే చెప్పుకున్నా అవి రేపు నుండి ఉంటాయి మ్యాథమెటిక్స్లో. అయితే దానికన్నా ముందు ఏంటంటే ఈరోజు ఎక్స్ట్రా స్టడీ లెవెల్ మెంబర్షిప్ ప్రోగ్రామ్ గురించి ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ ప్రోగ్రామ్తో లాస్ట్ టైము ఏపీ పాలిసెట్ అవనండి, లేదంటే లాస్ట్ టైం AAIT, సో RGKT AAITలో చాలామంది సక్సెస్ సాధించారు. సో మీరు కూడా సక్సెస్ సాధించాలని ఈ ప్రోగ్రామ్ నేను మళ్ళీ రీడిజైన్ చేస్తున్నాను. ఏంటంటే ఈ ప్రోగ్రామ్ ఎవరికంటే ఈ ప్రోగ్రాం అందరికీ కాదండి, ఎవరికైతే కసి ఉంటుందో, పట్టుదల ఉంటుందో, నేను ఎక్కువ చదువుతాను, ఎక్స్ట్రా నాకు కావాలి, ఇప్పుడు డైలీ 1 వీడియో అనేది నాకు సరిపోవట్లేదు అన్న వాళ్ళకి మాత్రమే. ఎవరికైతే సింగిల్ డిజిట్ ఎలాగని నేను తెచ్చుకుంటాను, సో స్టేట్ ఫస్ట్ ర్యాంక్, లేదంటే స్టేట్ సెకండ్ ర్యాంక్, లేదంటే స్టేట్ 10th ర్యాంక్, లేదంటే స్టేట్ 90 ర్యాంక్, సో స్టేట్ టాప్ 100లో నేను రావాలి అని ఎవరికైతే కసి ఉంటుందో వారి కోసం ఈ డిజైన్ చేయబడింది ఈ ప్రోగ్రాం అనేది. సో ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ పార్టిసిపేట్ చేస్తే గ్యారంటీగా మీకు స్టేట్ 100 బిలో ర్యాంక్ వస్తుంది. సో స్టేట్ 100 బిలో ర్యాంక్ వచ్చిందంటే మీకు నచ్చిన కాలేజీలో మీకు నచ్చిన బ్రాంచ్ ఖచ్చితంగా తీసుకోవచ్చు, హ్యాపీగా తీసుకోవచ్చు. ఒకవేళ నేను బాసర AAIT ప్రిపేర్ అవుతున్నాను సార్ అంటే, సో ఇది 100% మీకోసమే. ఎందుకంటే సో ఈ ప్రోగ్రాంలో అన్నీ కూడా AAITలో ఏ విధంగా క్వశ్చన్స్ వస్తాయో ఆ విధంగా డిజైన్ చేయబడింది. సో ఖచ్చితంగా బాసర AAIT ఎవరైతే రాయాలనుకుంటున్నారో, లేదంటే AAIT నా ఆశ అన్న వాళ్ళకి ఈ ప్రోగ్రాం అనేది చాలా బాగుంటుంది. ఎందుకంటే బాసర AAIT అనేది మామూలు విషయం కాదు. 6 సంవత్సరాలు చదివితే జాబ్ పక్కా. సో ఖచ్చితంగా జాబ్ అనేది పక్క మాట, ఎందుకంటే అక్కడ ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఉంటుందన్నమాట. సో అది మాట. ఎవరైతే అగ్రికల్చర్ లేదంటే వెటర్నరీ జాయిన్ అవ్వాలనుకున్నారో, మంచి ర్యాంక్ వస్తే ఆటోమేటిక్గా వాళ్ళకి నచ్చిన కాలేజీలో సీట్ వస్తుంది. ఎందుకంటే ద బెస్ట్ కాలేజెస్ ఉన్నాయి. గవర్నమెంట్ వెటర్నరీ లేదంటే గవర్నమెంట్ అగ్రికల్చర్ కాలేజ్ నాకు కావాల్సా అంటే వాళ్ళు ఈ ప్రోగ్రామ్ జాయిన్ అయితే ఖచ్చితంగా వస్తుంది. అయితే ఇది పెయిడ్ వెర్షన్ అండి, ఇది అమౌంట్ పే చేయాలి. అయితే నాకు మరి మీరు 45 days ఫ్రీ కోచింగ్ అన్నారు కదా సార్, మళ్ళీ ఇదేంటి సార్ అంటే, నేను ఇచ్చిన 45 days కోర్సు డైలీ ఒక వీడియో పెట్టాను. సో కాన్సెప్ట్ ఓరియంటెడ్, అదేవిధంగా ప్రాబ్లమ్స్ ఓరియంటెడ్, షార్ట్ కట్స్ అందులోనూ చెప్తున్నాను. అవి ఫాలో అయితే మీకు సీట్ గ్యారంటీ అండి. సీట్ అయితే పక్కా. బట్ ఏ కాలేజీలో వస్తుందో చెప్పలేము, ఏ బ్రాంచ్ వస్తుందో చెప్పలేము, కానీ మీకు మంచి ర్యాంక్ అయితే వస్తుంది. అందులో మీరు ప్రిపేర్ అయితే ఒక 5,000 లేదంటే 10,000, మీకు 3,000, 2,000 ఒక మంచి ర్యాంక్ అయితే వస్తుంది. బట్ ఆ 3,000 ర్యాంకు లేదంటే 5,000 ర్యాంకు మనకు నచ్చిన కాలేజ్ రాకపోవచ్చు, మనకు నచ్చిన బ్రాంచ్ రాకపోవచ్చు. సో నేనైతే సీట్ అయితే పక్కా. సో ఆ 45 days ఫ్రీ కోచింగ్ ఏదైతే ఇస్తున్నానో అది సీట్ అయితే మనకు పక్కా. ఇది ఏంటంటే చాలామంది నాకు మెసేజ్ పెడుతున్నారు, చాలామంది ఫోన్ చేస్తున్నారు, సో మాకు సరిపోవట్లేదు సార్, మీరు ఇచ్చిన కంటెంట్ సరిపోవట్లేదు సార్, మాకు ఇంకా ఎక్కువ కావాలి అంటున్నారు. సో ఎవరికైతే ఇంకా ఎక్కువ కావాలనుకుంటున్నారు వారి కోసమే ఈ ప్రోగ్రామ్ అన్నమాట. సో ఇంకా ఆలస్యం చేయకుండా ఈ ప్రోగ్రామ్ గురించి ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. ఎక్స్ట్రా స్టడీ లెవెల్ మెంబర్షిప్ ప్రోగ్రామ్ అంటే ఇందులో పేర్లో ఉన్నది ఎక్స్ట్రా స్టడీ లెవెల్. అంటే నేను నార్మల్ లెవెల్, నాకు ఎక్స్ట్రా స్టడీ కావాలి, అలాంటి వాళ్ళు కూడా తీసుకోవచ్చండి. సో మా అబ్బాయి సో నార్మల్గా చదువుతున్నాడండి, ఇంకొంచెం ఎక్కువ చదివితే వాడికి మంచి ర్యాంక్ వస్తుంది అన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు. లేదంటే మా వాడు యావరేజ్ స్టూడెంట్, వాడికి ఎక్కువ నేర్చుకుంటే కొద్దిగా పాలిసెట్లో పాస్ అవుతాడు అన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు అన్నమాట. సో ఎవరైతే నార్మల్గా చదువుతారో వాళ్ళకైతే అవసరం లేదు. సో నాకు ఎక్స్ట్రా కావాలనుకున్న వాళ్ళు మనకు ఇది ఇంపార్టెంట్ అన్నమాట. ఇందులో ఏముంటాయి, ఫస్ట్ వన్ అప్ టు 10,000+ మ్యాథ్స్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్. అంటే మన టెక్స్ట్ బుక్ లేదంటే ప్రతి చాప్టర్కి మినిమం ఒక 100 to 500 బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా మీకు ఈ 16వ తేదీ జూలై లోపు మీకు మ్యాథ్స్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుందన్నమాట. అప్ టు 10,000 మ్యాథ్స్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్. అంటే మనము పాలిసెట్ ఎగ్జామ్లో లేదంటే ఈ బాసర AAIT పాలిసెట్ ఎగ్జామ్లో ఎన్ని మార్క్స్ అటెంప్ట్ చేయాలి మ్యాథమెటిక్స్? 60, కేవలం 60 బిట్లు మనం అటెంప్ట్ చేయాలంటే మన నాలెడ్జ్ ఎంత ఉండాలి? 10,000 నాలెడ్జ్ ఉండాలి. 10,000 బిట్స్ నాలెడ్జ్ ఉంటే ఈజీగా 60 చేయొచ్చు అన్నమాట. ఈజీగా
60 చేయొచ్చు. అంటే 10,000 బిట్స్ మీరు విన్నారు అంటే ఖచ్చితంగా ఆ మోడల్స్ అనేవి మీకు మైండ్లో వస్తాయి. ఆటోమేటిక్గా 60కి 60 వస్తాయి. మ్యాథమెటిక్స్లో మటుకు 60 రావాలంటే మనం ఇంత నాలెడ్జ్ని సంపాదించాలి. ఇంత నాలెడ్జ్ని సంపాదిస్తే వాడు ఏ కోణంలో ఇచ్చినా, ఏ విధంగా ఇచ్చినా, కాన్సెప్ట్ పరంగా ఉండండి, లేదంటే లాంగ్ టర్మ్ ఉండండి, లేదంటే డిఫికల్టీ ఈజీ ఏది ఇచ్చినా సరే మనం మ్యాథమెటిక్స్ చేయొచ్చు అన్నమాట. సో 10,000 బిట్స్ అప్ టు 10,000 బిట్స్ అయితే నేను ఈ ప్రోగ్రాంలో డిజైన్ చేశానండి. ఇవి ఇస్తాను గ్యారంటీగా. నెక్స్ట్ మీకు డైలీ G-SMART స్పెషల్ టెస్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడు మీరు ఏంటంటే ఒక వీడియో అయిన తర్వాత మీకు 10 బిట్స్ ఇచ్చి 20 మార్క్స్కి ఇస్తున్నాను. ఓకేనా, అది ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు అని చెప్తున్నాను. అయితే ఈ ప్రోగ్రాంలో జాయిన్ అయిన వాళ్ళకి సో ఒక దాదాపు 300-400 మంది జాయిన్ అవుతారండి. ఈ ప్రోగ్రాంలో ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి G-SMART స్పెషల్ టెస్ట్ అంటే మ్యాథమెటిక్స్లో 20 మార్క్స్కి డిఫరెంట్ లాజికల్ క్వశ్చన్స్ ఇస్తాను అనమాట. సో 20 మార్క్స్కి ఇస్తాను. అయితే ఇది ఎగ్జామ్ ఎన్నిసార్లు పడితే అన్నిసార్లు రాయడానికి కాదు, ఓన్లీ ఒకసారి మాత్రమే. సో అయితే అక్కడ డైలీ నేను పెట్టే ఎగ్జామ్లో 20 వస్తేనే ర్యాంక్ ఇచ్చేవాడిని. ఇక్కడ మీకు ఎన్ని మార్కులు వచ్చినా సరే ర్యాంక్ వస్తుంది. అంటే ఈ 400లో మీ ర్యాంక్ ఎంత అనేది ఇక్కడ ఈజీగా తెలుస్తుంది. ఇప్పుడు ఇందులో ఎవరు జాయిన్ అవుతారండి? సో మెరిట్ స్టూడెంట్స్ జాయిన్ అవుతారు, కొంచెం అబోవ్ యావరేజ్ స్టూడెంట్స్ జాయిన్ అవుతారు. వాళ్ళు అంటే ఇప్పుడు ఎక్కువ మందిలో మనకి ర్యాంక్ ఎంత వచ్చిందో మనకు తెలియదు, కానీ ఇక్కడ మనకి డబుల్ డిజిట్ సింగిల్ డిజిట్ తెచ్చుకోవడం గ్రేట్. అర్థమైందా? ఇక్కడ టాప్ 100లో నేను ఈ టెస్ట్లోని టాప్ 100 ర్యాంక్ తెచ్చుకోవడం చాలా గ్రేట్, నిజంగా చెప్తాను. ఎందుకంటే ఇక్కడ సింగిల్ డిజిట్ కానీ డబుల్ డిజిట్ కానీ వస్తే ఖచ్చితంగా మెయిన్ ఎగ్జామ్లో మంచి ర్యాంక్ వస్తుంది, చాలా మంచి ర్యాంక్ వస్తుంది. సో ఇది 20 మార్కులకు ఉంటుంది. ఒక్కొక్క ప్రశ్న ఒక్కొక్క మార్క్. ఇదంతా మ్యాథమెటిక్స్ సంబంధించిందండి. ఇదంతా కూడా ఓన్లీ మ్యాథమెటిక్స్, ఎక్స్క్లూజివ్లీ మ్యాథమెటిక్స్. ఈ పేపర్స్ అయితే అన్నీ ఉంటాయి, కానీ ఈ ఎక్స్ట్రా స్టడీ అంతా కూడా ఓన్లీ మ్యాథమెటిక్స్ సంబంధించే. సో ఈ విధంగా 20 మార్కులకి మ్యాథమెటిక్స్ 20 మోడల్ అంటే మనకి 14 చాప్టర్స్ ఉన్నాయి కనుక ఒక్కొక్క చాప్టర్లో 20 మోడల్స్ ఇంకా డిఫరెంట్ మోడల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడప్పుడు ఏంటంటే మన మిక్సింగ్ కూడా వస్తాయి, అంటే అన్ని చాప్టర్స్ కలిపిన బిట్స్ కూడా వస్తాయి అప్పుడప్పుడు. నెక్స్ట్ థర్డ్ వన్, మెగా గ్రాండ్ టాప్ 10 మోడల్ పేపర్స్ విత్ OMR. సో మీ అందరికీ ఎవరైతే ఈ ఎక్స్ట్రా స్టడీ లెవెల్లో జాయిన్ అవుతారో వాళ్ళందరికీ ఒక స్పెషల్ వాట్సాప్ గ్రూప్ అనేది క్రియేట్ చేస్తాను. ఆ వాట్సాప్లో ఏంటంటే OMR అనేది పంపిస్తాను. OMR మీరు ఏం చేయాలంటే డౌన్లోడ్ చేసుకొని ఎగ్జామ్స్కి రెడీగా ఉండాలన్నమాట. ఇదంతా కూడా జూలై 1 నుండే, ఈ ప్రోగ్రామ్ అంతా కూడా జూలై 1 నుండే. OMR డౌన్లోడ్ చేసుకొని ఒక 10 లేదంటే 20 OMR డౌన్లోడ్ చేసుకొని మీరు రెడీగా ఉంటారు. సో నేను ఏంటంటే మెగా గ్రాండ్ టాప్ 10 మోడల్ పేపర్స్ పంపిస్తాను. అంటే 100 మార్క్స్ ఉంటాయి. ఇవి లాస్ట్ టైం IIITకి నేను ప్రిపేర్ చేసిన నా సొంత హ్యాండ్ రైటింగ్తో నేను ప్రిపేర్ చేసిన మోడల్ పేపర్స్ అన్నమాట. ఈ మోడల్ పేపర్స్ ఏంటంటే చాలా లాజికల్గా ఉంటాయి, చాలా బాగుంటాయి అన్నమాట. సో ఒక మోడల్ పేపర్ చూస్తే అబ్బాయి ఎంత బాగుంది అని అనిపిస్తుంది అన్నమాట. ఎందుకంటే ఆ మోడల్సే మనకి IIITలో ఇస్తున్నాడు, ఆ మోడల్సే మనకి పాలిసెట్లో ఇస్తున్నాడు అనమాట. అయితే ఈసారి బాసరా IIIT ఇందులో పెడుతున్నారు కనుక మనకి లాస్ట్ టైం RGKT IIIT పేపర్స్ మోడల్స్ గ్యారంటీగా వస్తాయి. అంటే ఆ పారాగ్రాఫ్ క్వశ్చన్స్ కానివ్వండి, మ్యాచింగ్స్ కానీ ఇలాంటి క్వశ్చన్స్ ఈసారి వస్తాయి అన్నమాట. ఎక్స్పెక్ట్ చేస్తాను, ఎందుకంటే మరి బాసరాని ఇందులో ఇంక్లూడ్ చేశారు కనుక అంత ఈజీగా ఇచ్చి బాసరా ఇచ్చేయడానికి లేదు కనుక లాస్ట్ టైం RGKT IIIT ఏవైతే పేపర్స్ ఉన్నాయో ఆ పేపర్స్ మీకు ఒక టాప్ 10 మోడల్ పేపర్స్ 100 మార్క్స్. 100 మార్క్స్ అంటే మ్యాథమెటిక్స్ 50, ఫిజికల్ సైన్స్ 25, బయాలజీ 25. సో బయాలజీ కూడా ఉంటుందని మీరు ప్రిపేర్ అవ్వాలి. 100 మార్క్స్కు ఉంటుందన్నమాట. సో మీరు ఏంటంటే డైలీ మనకి మార్నింగ్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను. అది కూడా నేను టైమింగ్స్ ఇచ్చేస్తాను. డైలీ మీకు మార్నింగ్ 7:30కి ఒక పేపర్ అనేది నేను పెడతాను. ఓకేనా? సో 7:30కి పేపర్ పెడితే మీరు 9:30 లోపు ఎగ్జామ్ రాసేస్తారు. 9:30కి నేను కీ ఇస్తాను. 9:30కి ఇచ్చిన తర్వాత ఏంటంటే సో 10 o'clock మన వీడియో ఉంటుంది. ఆ వీడియో అయిన తర్వాత ఏంటంటే మన జనరల్ పేపర్ ఉంటుంది, జనరల్ ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది. దాని తర్వాత ఏదైతే మీరు ఎగ్జామ్ రాసారో దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియో కూడా మీకు ఇస్తాను, ఎక్స్ప్లెనేషన్ వీడియో. సో ఆ విధంగా ఏంటంటే టాప్ 10 మోడల్ పేపర్స్ అనేవి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మెగా గ్రాండ్ టాప్ 5 మోడల్ పేపర్స్ విత్ OMR. ఇదేంటి సార్, ఇది 150 మార్క్స్. అంటే ఇప్పుడు మనం రాయబోయే పాలిసెట్ మాట. సో ఈ పాలిసెట్ 150 మార్క్స్కి నేను తయారు చేస్తాను. ఇప్పుడు తయారు చేశాను, ఆల్రెడీ స్టార్ట్ చేశాను. ఇదేంటంటే మీకు 1 to 10th అంటే జూలై 1 జూలై 10th వరకు ఉంటుంది. ఇది జూలై 11th జూలై 15th. ఎందుకంటే మీరు రాయబోయేది ఏంటంటే పాలిసెట్, తెలంగాణ పాలిసెట్ కనుక దానికి సంబంధించిన 150 మార్క్స్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను. ఇది కూడా ఏంటంటే టాప్ 5 మోడల్ పేపర్స్. ఇది కూడా సేమ్ 7:30 నుండి 9 వరకు ఎగ్జామ్ ఉంటుంది. సారీ 7:30 నుండి 10 వరకు, ఎందుకంటే ఇది మనకి 150 minutes కనుక 2.5 hours కనుక 7:30 నుండి 10 వరకు ఉంటుంది. ఇది 7:30 to 10.
దాని తర్వాత జనరల్ వీడియో మన వీడియో ఉంటుంది మన యూట్యూబ్లో, అది చూస్తారు. తర్వాత ఏంటంటే దీని యొక్క కీ ఇస్తాను, తర్వాత దీని యొక్క వీడియో ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఓకేనా, దీని యొక్క వీడియో ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. తర్వాత ఏంటంటే మీకు జూలై 11th నుండి ప్రీవియస్ 20 పేపర్స్ విత్ ఎక్స్ప్లెనేషన్. ముందు ప్రీవియస్ పేపర్స్ ఇచ్చేస్తాను. జూలై 11th మీకు ప్రీవియస్ పేపర్స్ ఇస్తాను, ఒక 2 days గ్యాప్ ఇస్తాను. తర్వాత ఈ 20 పేపర్స్ యొక్క వీడియో ఎక్స్ప్లెనేషన్ ఉంది. మ్యాథమెటిక్స్, ఓన్లీ మ్యాథమెటిక్స్, అంతా మ్యాథమెటిక్స్ అండి. సో అయితే ఇందులో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఉంటుంది. ఇందులో మీకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో కూడా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ మేడమ్స్ చేత ఎక్స్ప్లెయిన్ చేయిస్తాను. ఇందులోకి వస్తారు కదండి ఓన్లీ మ్యాథమెటిక్స్ మాత్రం ఉంటుంది. ఎందుకంటే ప్రీవియస్ పేపర్స్ కనుక ప్రీవియస్ పేపర్స్లోని టాప్ 20 మోడల్ పేపర్స్ మీకు జూలై 11th అందరికీ ఇచ్చేస్తాను. ఇందులో ఎవరైతే జాయిన్ అయ్యారో ఈ ప్రీవియస్ పేపర్స్ అనేది అందరికీ ఇస్తాను. ఎందుకంటే ప్రీవియస్ పేపర్స్ చాలా చాలా ఇంపార్టెంట్. అంటే లాస్ట్ ఇయర్ ఏ మోడల్ ఇచ్చాడు, అంతకుముందు ఏ మోడల్ ఇచ్చాడు, సో అలాంటి మోడల్స్ కొన్ని వస్తాయండి. 50% ప్రీవియస్ పేపర్స్ నుండి వస్తాయి. సో ఎవరైతే ఈ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వలేదో వాళ్ళు మనకి ఈ సజెషన్ తీసుకోండి. నా సజెషన్ ప్రీవియస్ పేపర్స్ తీసుకోండి. ప్రీవియస్ పేపర్స్ నుండి 50% మోడల్ పేపర్స్ వస్తాయి, మోడల్ క్వశ్చన్స్ వస్తాయి. కనుక మనం ఎవరైనా సరే, నేనైనా మీరైనా ఎవరైనా సరే ప్రీవియస్ పేపర్స్ అనేది మస్ట్ అండ్ షుడ్. సో కంపల్సరీగా ప్రాక్టీస్ చేయాలి. ప్రీవియస్ పేపర్స్ ప్రాక్టీస్ చేస్తేనే మనకి చాలా బాగుంటుంది అనమాట. ఎందుకంటే మంచి నాలెడ్జ్ వస్తుంది దాని నుండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ తెలుస్తాయి. అటువంటి ప్రీవియస్ పేపర్స్ మీకు జూలై 11th ఇచ్చేస్తాను అన్నీ కూడా. వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్ 2 days గ్యాప్ ఇచ్చుకొని మొత్తం ఈ 20 పేపర్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ ఎవ్రీ సండే కూడా మీకు మ్యాథమెటిక్స్లో 60 minutes టైమర్ పెట్టేసి మీకు ఆన్లైన్ టెస్ట్ అనేది ఉంటుంది. సో ఆన్లైన్ టెస్ట్ ఎక్కడ ఉంటుందో అంతా కూడా చెప్తాను, అవన్నీ కూడా డీటెయిల్గా. సో ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది, అందరికీ ఒకే టైం ఉంటుందండి. సో 10 గంటల కంటే 10 గంటలు షార్ప్కి స్టార్ట్ అవుతుంది, 11 గంటలకు ఎండ్ అవుతుంది. మీరు 10:15 జాయిన్ అయినా సరే మీకు 11 వరకు రాయాలి. 10:30 జాయిన్ అయినా సరే 11. అందుకనే కరెక్ట్గా 10 to 11 లేదంటే 9 to 10 అలా ఏదైతే టైం ఇస్తానో ఆ టైంలోనే రాయాలి. ఇవన్నీ కూడా ఈ అప్డేట్స్ ఎప్పుడు ఏం చేస్తానో అప్డేట్స్ అన్నీ కూడా ఈ స్పెషల్ వాట్సాప్ గ్రూప్లో నేను ప్రొవైడ్ చేస్తాను, మీకు పంపిస్తాను. కనుక ఎవ్రీ సండే ఎగ్జామ్ అయినంత వరకు ఎవ్రీ సండే మీకు ఒక టెస్ట్ ఉంటుంది మ్యాథమెటిక్స్. దాంట్లో కూడా ర్యాంక్ ఉంటుందన్నమాట. అంటే సండే స్పెషల్ టెస్ట్ ర్యాంక్స్ అని ఉంటాయి. దాంట్లో కూడా మీ ర్యాంక్ ఎంత ఉందో, అంటే ఆన్లైన్లో మన యొక్క క్యాపబిలిటీ ఎంత అనేది మనకు తెలిసిపోతుందండి. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ అంతా కూడా ఎప్పుడు నుండి స్టార్ట్ అవుతుందంటే జూలై 1st నుండి జూలై 16th వరకు 2021. సో మనకి రాబోయే జూలై 1వ తేదీ నుండి జూలై 16వ తేదీ వరకు ఈ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేటంటే మెగా ఫైనల్ గ్రాండ్ టెస్ట్ ఆన్ 16th July. మీ అందరూ కూడా ఒక స్పెషల్ మెగా గ్రాండ్ టెస్ట్ అని నేను మొత్తం ఈ స్పెషల్ గ్రూప్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ప్రొవైడ్ చేస్తాను. సో టైం కూడా 2.5 గంటలు ఇస్తాను. OMR ఆల్రెడీ మీ దగ్గర ఉంటుంది. సో ఇందులో మీరు బాగా స్కోర్ చేసినట్లయితే మీకు చాలా కాన్ఫిడెంట్ అనేది వచ్చేస్తుంది. ఎందుకంటే ఇది ఫైనల్ మాట, ఇది నేను తయారు చేసిన ఫైనల్ మోడల్ పేపర్. ఈ ఫైనల్ మోడల్ పేపర్ మీరు ఎంత బాగా ప్రిపేర్ అవుతే అంత మంచిగా మీకు మార్క్స్ అనేది వస్తుంది అన్నమాట. సో ఇది మాట ఈ ఎక్స్ట్రా స్టడీ లెవెల్ మెంబర్షిప్ కాన్సెప్ట్. మరి దీనికి నేనేం చేయాలి సార్, నాకు బాగుంది సార్, ఇదేదో నాకు కనెక్ట్ అయింది, ఖచ్చితంగా నాకు యూజ్ అవుతుంది అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఏం చేయాలంటే గూగుల్ ప్లే స్టోర్లో ఆల్రెడీ చాలామంది నిన్న జాయిన్ అయ్యారు. గౌరీ స్మార్ట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. గౌరీ స్మార్ట్ మ్యాథ్స్ ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే మీ యొక్క మొబైల్ నెంబర్తో లాగిన్ అవుతారు. మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యి సో అక్కడ స్టోర్స్ ఉంటుంది. ఆ స్టోర్స్ మీరు క్లిక్ చేసినట్లయితే ఎక్స్ట్రా స్టడీ లెవెల్ మెంబర్షిప్ అనే అక్కడ ఒక టైటిల్ ఉంటుంది. అంటే చాలా ఉంటాయి. నేను హౌ టు రిమెంబర్ ఫార్ములాస్, నెక్స్ట్ టీఎస్ పాలిసెట్ 2021, 60 bits in 38 minutes, నెక్స్ట్ నుంచి మెగా యాప్స్, ఇలా చాలా కోర్సులు ఉంటాయి. ఇందులో మీకు కావాల్సింది ఎక్స్ట్రా స్టడీ లెవెల్ మెంబర్షిప్ ప్రోగ్రామ్ అట. ఈ స్టోర్స్కి వెళ్తే మీకు అక్కడ ₹699 ఉంటుంది. అంటే ఈ కోర్స్ అంతా 699 ఉంటుందండి. ఎందుకంటే మీకు 10,000 bits ఇస్తున్నాను. డైలీ స్పెషల్ టెస్ట్ 20 marks. ఎన్నిది 20 marksకి ఇస్తున్నాను. నెక్స్ట్ నుంచి గ్రాండ్ టెస్ట్లు డైలీ ఒకటి ఇస్తున్నాను. వాటి యొక్క
ఆన్సర్స్ ఇస్తున్నాను, వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తున్నాను. అదేవిధంగా ఇవి తయారు చేస్తున్నాను 5 మనకి పాలిసెట్ ఎలాగైతే మోడల్ ఉంటుందో అదే విధంగా మోడల్ తయారు చేస్తున్నాను. సో వీటికి కూడా వీడియో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అదేవిధంగా ప్రీవియస్ పేపర్స్ ఇస్తున్నాను, వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అదేవిధంగా ప్రతి సండే మీకు ఒక ఆన్లైన్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాను. అదేవిధంగా ఫైనల్ గ్రాండ్ మోడల్ పేపర్ ఇస్తున్నాను అనమాట. సో ఇవన్నీ ఉన్నాయి కనుక మనకి ఈ రేట్ అయితే ఉంటుందండి. అయితే 699 రూపీస్ అనేది సో చాలా ఎక్కువ. అంటే ఈ ఒక్కరోజు మాత్రమే మీకు ఒక ఆఫర్ ఇస్తున్నానండి, -100 రూపీస్. అంటే మన కోర్స్ ఎంత 599 రూపీస్, -100 రూపీస్. సో మరి 100 రూపీస్ ఎలా తగ్గుతుందా అంటే, మీరు ఇప్పుడు ఏ ఎగ్జామ్ రాస్తున్నారు? టీఎస్ పాలిసెట్. ఇది ఒక కూపన్ కోడ్ అండి. మీరు ఇంకా ఎగ్జామ్ రాస్తున్నారు? బాసరా ఐఐటి. సో బాసరా IIIT. సో ఈ 2 కూపన్లు మీరు యూజ్ చేసుకొని ఈ 699 కోర్స్ని మీరు 599కి తీసుకోవచ్చు అన్నమాట. ఎవరైతే ఈ కోర్సులో జాయిన్ అయ్యి అమౌంట్ పే చేస్తారో వాళ్ళు నాకు స్క్రీన్ షాట్ పంపించండి. స్క్రీన్ షాట్ పంపించినట్లయితే ఈ స్పెషల్ గ్రూప్లో మిమ్మల్ని యాడ్ చేస్తాను. సో ఆల్రెడీ మీకు వీడియోస్ ఎలా చూడాలి, అమౌంట్ ఎలా పే చేయాలి ఆల్రెడీ నేను కొంతమంది చేశారు. అయితే ఇంకా చాలామంది ఉంటారు తెలియని వాళ్ళు. వాళ్ళందరికీ ఏంటంటే ఈరోజు సర్కిల్స్ లెసన్ ఉంటుంది. ఈ సర్కిల్ కాన్సెప్ట్ తర్వాత లాస్ట్లో నేను ఏ విధంగా ఈ కోర్సును మనం తీసుకోవాలి, ఏ విధంగా ఈ మెంబర్షిప్ని తీసుకోవాలి అనేది నేను లైవ్గా మీకు చూపిస్తాను. అంటే యాప్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఏ విధంగా మనం అమౌంట్ పే చేయాలి. సో అమౌంట్ అనేది ఎలాగైనా పే చేయొచ్చండి. గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం, అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఏదైనా సరే మీరు పే చేయొచ్చు. ఎలాగైనా క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఎలాగైనా పే చేయొచ్చు. 599 రూపాయలు మీరు పెడితే ఖచ్చితంగా మీకు నచ్చిన కాలేజీలో మీరు జాయిన్ అవ్వచ్చు. మ్యాథమెటిక్స్లో ఫుల్ మార్క్స్ తెప్పించే గ్యారంటీ నాది. దీనికి చాలా రకాల ప్రూఫ్స్ ఉన్నాయండి. ఎందుకంటే మీరు ఒకవేళ IIIT వీడియోస్ చూసినట్లయితే ఒకసారి IIIT రిజల్ట్స్ చూడండి. రిజల్ట్స్ వచ్చిన రోజు సో నా యొక్క స్టూడెంట్స్ చాలామంది కామెంట్స్ చేశారు. సో ఐ గాట్ సెలెక్టెడ్. సో IIIT రిజల్ట్ ఒక వీడియో ఉంటుంది. సో ఆ వీడియో చూడండి. ఖచ్చితంగా చాలా మంది కామెంట్స్ ఉంటాయి. ఐ గాట్ సెలెక్టెడ్ సార్ ఫ్రమ్ యువర్ ఛానల్. అదేవిధంగా పాలిసెట్ రిజల్ట్ ఒక వీడియో ఉంటుంది చూడండి. అందులో కూడా ఐ గాట్ సెలెక్టెడ్ అని చాలా మెసేజ్లు ఉంటాయి. అంతెందుకు, ఇప్పుడు ఈ పాలిసెట్ రిజల్ట్ తర్వాత మీరు కూడా మెసేజ్ పెడతారు, సో ఐ గాట్ సెలెక్టెడ్ అని. ఎందుకంటే దట్ ఈస్ గ్రాటిట్యూడ్. మనకేంటంటే ఒకరి నుండి మన సహాయం పొందినప్పుడు వాళ్ళకి మన కృతజ్ఞత భావంతో మనం తెలిపే ఒక సాంప్రదాయం అన్నమాట. సో కనుక జస్ట్ 599 రూపాయలతో మీరు ఇది జాయిన్ అవ్వండి. ఈ ఒక్కరోజు మాత్రమే 599, ఓన్లీ టుడే ప్రైస్. ఈ ఒక్కరోజే టుడే. రేపు నుండి మనకి ఈ కూపన్స్ అనేవి ఎక్స్పైర్ అయిపోతే ఓన్లీ 1 డే అన్నమాట. ఈ కూపన్స్ అనేవి 1 డే వ్యాలిడిటీ. సో ఈ కూపన్స్ అనేవి రాత్రి 12 వరకు మనకి యాక్టివేట్లో ఉంటాయండి. తర్వాత డీయాక్టివేట్ చేస్తారు వాళ్ళు. కనుక ఈ 2 కూడా మనకి ఈ రాత్రి వరకు ఉంటాయి. కనుక ఈ 599 రూపీస్ పెట్టి ఈరోజు జాయిన్ అవ్వండి. ఈరోజు జాయిన్ అయ్యి నాకు స్క్రీన్ షాట్ పంపించండి. నేను స్పెషల్ గ్రూప్లో ఇమీడియట్గా యాడ్ చేస్తాను. ఒక 10 నిమిషాలు, అరగంటలో నేను ఇమీడియట్గా యాడ్ చేస్తాను. రేపు నుండి మనకి ఈ కోర్సు 699 రూపాయలే. సో యాప్లో మీకు ఏంటంటే ఎన్ని డిస్కౌంట్స్ ఉండవు. మీరు కావాలంటే జాయిన్ అవ్వాలంటే రేపు నుండి మీరు ఎప్పుడు జాయిన్ అయినా సరే ఈ కోర్సు 699 రూపాయలే. ఈ రోజు మాత్రమే 599. ఎందుకంటే మనకి ఈరోజు కూపన్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. సో యాప్ యొక్క కోర్సు ఇనాగ్రేషన్ సందర్భంగా, అంటే మనం కొత్త కోర్సును ప్రొవైడ్ చేస్తున్నాం కనుక దాని సందర్భంగా మనకి ఈ 2 కూపన్స్ అనేవి ఇచ్చారు. కనుక మనం ఎవరైతే ఈరోజు జాయిన్ అవ్వాలనుకున్నారో, ఈ కోర్స్ అనేది ఎవరికైతే కావాలనుకున్నారో ఈ ఒక్కరోజు మనకు 599 రూపీస్ అన్నమాట. సో అది మటుకు మీరు తెలుసుకోండి. రేపు నుండి కాదు, ఈరోజు రాత్రి 12 నుండి మీకు ఈ రేట్ ఉంటుంది 699. సో మీరు 100 రూపాయలు సేవ్ చేయాలనుకుంటే ఈరోజు జాయిన్. లేదు సార్ మేము ఎప్పుడైనా జాయిన్ అవుతాం, ఎలాగో ఉంటుంది కదా అంటే 699 రూపాయలు పెట్టుకొని మీరు ఎప్పుడైనా జాయిన్ అవ్వచ్చు. సో ఈ కోర్స్ ఏంటంటే మనకి జూలై 16 వరకు ఉంటుందండి. తర్వాత యాప్లో ఇది డిసేబుల్ అయిపోతుంది. ఎందుకంటే తర్వాత ఇది మనకి వేస్ట్. ఎందుకంటే ఎగ్జామ్ అయిన తర్వాత ఇంకా దీని గురించి మనకి ఎందుకు, అందుకే ఏంటంటే వ్యాలిడిటీ ఓన్లీ జూలై 16, 2021 మనకు. సో ఇది స్టూడెంట్స్. ఇంకా ఆలస్యం చేయకుండా మన యొక్క సర్కిల్స్ లెసన్ స్టార్ట్ చేద్దాం. అదేవిధంగా ఇది ఏ విధంగా జాయిన్ అనేది ఈ సర్కిల్స్ లెసన్ తర్వాత ఉంటుంది. సో ఆ యాప్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఏ విధంగా కోర్స్ కొనాలనేది లాస్ట్లో చెప్తాను. సో నిన్న చెప్తాను అన్నాను కానీ నిన్న నాకు అవ్వలేదు, ఎందుకంటే టైం సరిపోలేదు. అప్పటికే మన వీడియో అనేది 11 o'clock ప్లే అయింది. కానీ ఈరోజు మనకి ఎగ్జాక్ట్గా 10 o'clock ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశంతో సో దీని యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఎలా డౌన్లోడ్ చేయాలి ఇవన్నీ కూడా ఈ సర్కిల్స్ లెసన్ లాస్ట్లో చెప్తాను అనమాట. ఇంకా ఆలస్యం చేయకుండా మన యొక్క సర్కిల్స్ అనే లెసన్ని స్టార్ట్ చేద్దాం. సో థ్యాంక్ యూ. ఇంకా ఆ వీడియోని చూడండి. సో కోర్స్ గురించి అయితే నేర్చుకున్నా చాలా బాగా.
సో కోర్సులో జాయిన్ అవ్వండి, మ్యాక్సిమం మీరు జాయిన్ అవ్వండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ని కూడా జాయిన్ చేయించండి. సో ఎందుకంటే నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది, అదేవిధంగా మీకు కూడా చాలా అంటే హెల్ప్ఫుల్ అవుతుంది. ఖచ్చితంగా గవర్నమెంట్ సీట్ అనేది గ్యారంటీగా వస్తుంది. అదేవిధంగా మ్యాథమెటిక్స్లో ఫుల్ మార్క్స్ అనేది గ్యారంటీ, ష్యూర్ పక్కా. అయితే ఇప్పుడు ఈరోజు లెసన్ మనకి సర్కిల్స్, టాంజెంట్స్ అండ్ సెకండ్ స్టేజ్ సర్కిల్. ఇంకా మనకి దీంతో నాకు తెలిసి ఈ కాన్సెప్ట్స్ అన్నీ అయిపోయినట్టే, మ్యాథమెటిక్స్ కాన్సెప్ట్ అన్నీ అయిపోయినట్టే. ఇంకా రేపు నుండి ఏంటంటే మీడియం లెవెల్, హై లెవెల్. మీడియం లెవెల్ టాప్ 15 మోడల్ పేపర్స్, అదేవిధంగా హై లెవెల్ టాప్ 10 మోడల్ పేపర్స్ అనేవి మోడల్స్ అనేవి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో టాంజెంట్స్ అండ్ సెకండ్ స్టేజ్ సర్కిల్, సో దీని గురించి ఇన్ డీటెయిల్గా నేర్చుకుందాం. సర్కిల్, అసలు సర్కిల్ అంటే ఏమిటి? ద సెట్ ఆఫ్ పాయింట్స్ ఇన్ ఏ ప్లేన్, ఒక ప్లేన్లో ద సెట్ ఆఫ్ పాయింట్స్ ఇన్ ఏ ప్లేన్ విత్ ఫిక్స్డ్ పాయింట్, ద సెట్ ఆఫ్ పాయింట్స్ ఇన్ ఏ ప్లేన్ విచ్ ఆర్ ఈక్విడిస్టెన్స్ ఫ్రమ్ ది ఫిక్స్డ్ పాయింట్ ఈజ్ కాల్డ్ సర్కిల్. చూడండి, ఈ పాయింట్స్ అన్నీ కూడా ఏంటంటే ఈక్వల్ డిస్టెన్స్లో ఉన్నాయి, అంటే అన్నీ ఈక్వల్ డిస్టెన్స్లో ఉన్నాయి. ఎక్కడ నుండి? ఫ్రమ్ ఫిక్స్డ్ పాయింట్, ఒక ఫిక్స్డ్ పాయింట్ నుండి ఈక్వల్ డిస్టెన్స్లో ఉన్నాయి. సో అందుకనే దాన్ని ఏమంటామంటే మనం సర్కిల్ అంటాం. ద లోటస్ ఆఫ్ పాయింట్స్ విచ్ ఆర్ ఈక్వల్ డిస్టెన్స్ ఫ్రమ్ ది ఫిక్స్డ్ పాయింట్ ఈజ్ కాల్డ్ సర్కిల్. సో ఇప్పుడు ఇంకా ఎక్కువ ఇలా నేను ఎక్కువ పాయింట్స్ అన్లిమిటెడ్ పాయింట్స్ తీసుకున్నాను అనుకోండి, అన్లిమిటెడ్ పాయింట్స్ చూసారా సర్కిల్ వస్తుంది. ఇప్పుడు ఈ సర్కిల్లో ఈ ఫిక్స్డ్ డిస్టెన్స్ ఏదైతే ఉందో దాన్ని మనం రేడియస్ అంటాం. ఏమంటాం? రేడియస్. ఏదైతే ఫిక్స్డ్ పాయింట్ తీసుకున్నామో దాన్ని మనం సెంటర్ అంటాం, సెంటర్ ఆఫ్ ది సర్కిల్ అండ్ రేడియస్. అయితే ఒక సర్కిల్లో మనం ఒక రేడియస్, ఒక సెంటర్ తీసుకున్నాం. సర్కిల్లో ఏవైనా 2 పాయింట్స్ తీసుకొని మీరు దాన్ని డ్రా చేసినట్లయితే దీన్ని మనం ఏమంటామంటే కార్డ్ అంటాం. ఏమంటాం? కార్డ్. సో a line segment which is joining any 2 different points on circle is called chord. A line segment which is drawing any 2 points on circle is called chord. అలాంటి కార్డ్స్ ఎన్ని ఉంటాయి మనకి సర్కిల్కి? ఇన్ఫినైట్ కార్డ్స్ ఆర్ దేర్ ఫర్ సర్కిల్. ఒక సర్కిల్కి ఇన్ఫినైట్ కార్డ్స్ అనేవి ఉంటాయన్నమాట. అయితే ఇందులో ఏదైతే కార్డ్ మనకి సెంటర్ ఆఫ్ ది సర్కిల్ ద్వారా పాస్ అవుతుందో దాన్ని మనం డయామీటర్ అంటాం. A chord which is passing through center of the circle is called diameter. A chord which is passing through center of the circle is called diameter. The longest chord is also called as diameter. The longest chord. ఇందులో లాంగెస్ట్ కార్డ్ ఏంటి? ఇదే కనుక దాన్ని డయామీటర్ అంటారు. సో ఇక్కడ డయామీటర్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఒక రేడియస్, ఇది ఒక రేడియస్. అంటే డయామీటర్ ఈజ్ ఈక్వల్ టు 2 × r. ఇది నేను కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఎందుకు చెప్తున్నానంటే మనకి IIIT లాస్ట్ ఇయర్ కాన్సెప్ట్ ఓరియంటెడ్గా చాలా బిట్స్ వచ్చాయి, బేసిక్ కాన్సెప్ట్ కూడా ఇచ్చాడు. సో నేను ఆల్రెడీ ముందే గెస్ చేసి సో కాన్సెప్ట్ ఓరియంటెడ్గా నెక్స్ట్ ఇంపార్టెంట్ మోడల్స్ ఓరియంటెడ్గా అన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అదే విధంగా వచ్చాయి, చాలామంది సెలెక్ట్ అయ్యారు. సో ఇది కూడా అంతే, రేడియస్ 2r. సో ఇప్పుడు మనకి ఏంటంటే ఈ రేడియస్ నిట్సే తీసుకొస్తే d/r = 2/1. ద రేషియో బిట్వీన్ diameter and radius of circle is 2:1. The ratio between radius and diameter is 1:2. ఫస్ట్ రేడియస్ వచ్చి తర్వాత డయామీటర్ వస్తే 1:2. ఫస్ట్ డయామీటర్ వచ్చి తర్వాత రేడియస్ వస్తే 2:1. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకా మనకి సర్కిల్ ఏంటంటే ద టోటల్ లెంత్ ఆఫ్ ది సర్కిల్ is called circumference. The total length of the circle is called circumference. If you divide the circumference by diameter of the circle, then it is called pi, a constant. How many circles you take, so you divide circumference by diameter, then you will get answer pi, constant value. That is a constant value, it is a Greek letter. So c/d is equal to constant, that is pi. C is equal to pi d. This is the circumference of the circle formula. So this we know very well, d means 2r. అంటే ఇప్పుడు c ఈజ్ ఈక్వల్ ఏం రాయొచ్చు? 2πr. దిస్ ద circumference of this circle formula, and area of this circle formula is πr square. సో ఇది ఎలా వస్తుంది సార్ అంటే దీన్ని మనం పార్ట్స్ చేసుకొని ఈ పార్ట్స్ అన్ని విడగొడితే మనకి ఇలా వస్తుందన్నమాట. ఇది ఒక రెక్టాంగిల్,
ఇది పై ఆర్, ఇది రేడియస్. సో పై ఆర్ ఇంటూ ఆర్ పై ఆర్ స్క్వేర్ అన్నమాట. ఆ విధంగా మనం చేయొచ్చు. అయితే ఏంటి సార్ ఈ పై వాల్యూ ఈజ్ నథింగ్ బట్ 3.1416. 3.1416. మన సౌలభ్యం కోసం ఏం రాస్తున్నాం అంటే 22/7. అంటే మన క్యాలిక్యులేషన్ ఫాస్ట్గా అవ్వాలనే ఉద్దేశంతో 22/7 అని మనం రాస్తున్నాం. ఈ 3.1416ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఎస్ ఐ హ్యావ్ ఏ నెంబర్. ఎస్ అనే దాంట్లో ఎన్ని ఉన్నాయి లెటర్స్? 3. డాట్ పెట్టుకోండి. ఐ అంటే 1, హ్యావ్ అంటే 4, ఏ అంటే 1, నెంబర్ అంటే 6. సో నెంబర్లో 6 లెటర్స్ ఉన్నాయి, హ్యావ్లో 4 లెటర్స్ ఉన్నాయి. ఆ విధంగా ఎస్ ఐ హ్యావ్ ఏ నెంబర్ అలా మనం అనుకుంటే ఆ ఫార్ములా అనేది, ఆ వాల్యూ అనేది గుర్తుంటున్నారు. అంటే ఒక్కోసారి మనం కాన్సెప్ట్ ఓరియంటెడ్గా విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ పై వాల్యూ 3.1415, 3.1311, 3.1416 ఇలా ఇస్తాడు. సో మనకి 3.14 గుర్తుంటుంది, తర్వాత గుర్తుండదు. సో ఏదో ఒకటి పెడతామన్నమాట. సో అలా గుర్తుపెట్టుకుంటే చిన్న కోడింగ్ ప్రకారం గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్, ఒక సర్కిల్లో మీరు సమ్ పార్ట్ తీసుకున్నారు అనుకుందాం. సమ్ పార్ట్ ఆఫ్ ది సర్కిల్ ఈస్ కాల్డ్ ఆర్క్. సో ఆర్క్ ఆఫ్ ది సర్కిల్ అన్నమాట. సమ్ పార్ట్ ఆఫ్ ది సర్కిల్ ఈస్ కాల్డ్ ఆర్క్. ఇక్కడ మనకి ఇది మైనర్ ఆర్క్, ఇది మేజర్ ఆర్క్. అంటే చిన్నదుంటే అది మైనర్ ఆర్క్ అంటాం, పెద్దదుంటే దాన్ని మేజర్ ఆర్క్ అంటాం. ఇప్పుడు ఏ కార్డ్ డివైడ్స్ ద సర్కిల్ ఇంటూ 2 సెగ్మెంట్స్. ఒక కార్డ్ అనేది మనకి సర్కిల్ని 2 సెగ్మెంట్స్గా డివైడ్ చేస్తుంది. ఒకటి మేజర్ సెగ్మెంట్, ఇంకోటి మైనర్ సెగ్మెంట్. మైనర్ సెగ్మెంట్ మరి ఎలా డిసైడ్ చేస్తుంది సార్ మేజర్ సెగ్మెంట్ ఏది, మైనర్ సెగ్మెంట్ ఏదండి? అది మనం ఎలా డివైడ్ చేస్తామంటే, సో ఇక్కడ మనకి ఇది కూడా కార్డే, డయామీటర్ కూడా కార్డే. సో డయామీటర్ డివైడ్స్ ద సర్కిల్ ఇంటూ 2 ఈక్వల్ పార్ట్స్. ఈచ్ వన్ ఈజ్ కాల్డ్ సెమీ సర్కిల్. చూసారా, ఇది కార్డ్, ఇది డయామీటర్ అనే కార్డ్, ఇది మామూలు కార్డ్ అన్నమాట. ఈ కార్డ్ అనేది సర్కిల్ని 2 ఈక్వల్ పార్ట్స్గా చేస్తుంది. సో ఈచ్ ఈక్వల్ పార్ట్ ఈస్ కాల్డ్ సెమీ సర్కిల్. కన్నా ఎక్కువ ఉంటుందో ఆ సెగ్మెంట్ మనం మేజర్ సెగ్మెంట్ అంటాం, తక్కువ ఉంటుందో దాన్ని మైనర్ సెగ్మెంట్ అంటాం. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ద యాంగిల్ ఇన్ మేజర్ సెగ్మెంట్ ఈజ్ acute angle, the angle in minor segment is obtuse angle. అంటే మనం పెద్ద సెగ్మెంట్లో, మేజర్ సెగ్మెంట్లో మనం యాంగిల్ తీసుకుంటే అది ఎక్యూట్ యాంగిల్ అవుతుంది. అదేవిధంగా మైనర్ సెగ్మెంట్లో యాంగిల్ తీసుకుంటే అది అబ్ట్యూజ్ యాంగిల్ అవుతుంది. చూడండి క్లియర్గా మనకి ఇది చిన్న యాంగిల్లో ఉంది, ఇది పెద్ద యాంగిల్లో ఉంది. కనుక మనకి ఇది చాలా ఇంపార్టెంట్. మన పాలిసెట్లో కూడా ఇచ్చాడు. సో రీసెంట్ తెలంగాణ పాలిసెట్లో కూడా ఇచ్చాడు. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే చాలా ఇంపార్టెంట్. ఈ సర్కిల్ యొక్క ఒక ఆర్క్ తీసుకున్నాను అనుకోండి. ఈ ఆర్క్ అనేది మనకి సెంటర్ దగ్గర ఒక యాంగిల్ ఫామ్ చేసింది అనుకోండి. ఓకే, సో అంటే ఏంటి, మనకి ఒక కార్డ్ తీసుకున్నాను అంటే ఈ ఆర్క్ ద్వారా ఒక కార్డ్ వచ్చింది. అదే లెంత్ ఉన్న ఇంకో కార్డ్ ఇక్కడ తీసుకున్నాను అనుకోండి, అది కూడా సేమ్ యాంగిల్. అంటే 2 ఈక్వల్ కార్డ్స్ makes 2 equal angles at the center. 2 equal chords makes 2 equal angles at the center. Chala important bit. If 2 chords are making 2 equal angles at the center, then the 2 chords are equal. Vice versa matter. If 2 angles are equal at the center by 2 chords, then the 2 chords are equal. ఇప్పుడు అదే విధంగా ఇంకోటి చాలా ఇంపార్టెంట్ మనకి, the angles in the same segment are equal. The angles in a same segment are equal. చూడండి ఇక్కడ ఇన్ని యాంగిల్స్ రాశాను, ఇవన్నీ ఈక్వల్ లెంత్స్ అన్నమాట. ఎందుకంటే దోస్ ఆర్ ఆల్ ఇన్ సేమ్ సెగ్మెంట్. ఒకే సెగ్మెంట్లో ఉన్న యాంగిల్స్ అన్నీ మనకి ఏమి ఉంటాయి, ఈక్వల్ అవుతాయి అన్నమాట. ద యాంగిల్స్ ఇన్ సేమ్ సెగ్మెంట్ ఆర్ ఈక్వల్. నెక్స్ట్ చెప్పబోయేది చాలా ఇంపార్టెంట్. చూడండి, an angle which is made by a chord of the circle, arc of the circle ఏదైనా పర్లేదు. An angle which is made by chord of the circle or arc of the circle at the center is twice the angle subtended by same arc at the remaining point of the circle. ఈ రిమైనింగ్ ఇక్కడ నుండి ఈ మొత్తం రిమైనింగ్ పాయింట్ ఎక్కడ నుండి అయినా సరే అది ఎంతైతే యాంగిల్ మేక్ చేస్తుందో దానికి మనకి ఎలాగుంటుంది, డబుల్ ఉంటుంది.
an angle which is subtended by arc of the circle at the center is twice the angle subtended by same arc at the remaining part of the circle. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 30 degrees తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ 60 degrees వస్తుంది అన్నమాట. సో దీని ఆధారంగా కూడా మనం లాస్ట్ ఇయర్ పేపర్లో ఒక బిట్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు అంతా కూడా మనం చెప్పుకున్నది బేసిక్స్. ఇప్పుడు మనం చెప్పబోయేది మన మెయిన్ లెసన్, టాంజెంట్ సీకెంట్. ఒక సర్కిల్కి a line which is touching the circle at 2 different points or intersecting the circle at 2 different points is called secant. ఒక సర్కిల్ని ఒక లైన్ అనేది 2 different పాయింట్స్లో మనకి కట్ చేసింది అనుకోండి, ఇంటర్సెక్ట్ చేసింది అనుకోండి, దాన్ని ఏమంటాం మనం సీకెంట్ అంటాం. అలా కాకుండా a line which is touching the circle at 1 point is called tangent. A line which is touching the circle at 2 different points is called secant. A line which is touching the circle at 1 point is called tangent. ఇప్పుడు టాంజెంట్ గురించి చాలా ప్రాపర్టీస్ ఉంటాయి, అవన్నీ 1 by 1 నేర్చుకుందాం. ముందు ఒక లైను ఒక సర్కిల్ ఇస్తే ఏ పాసిబిలిటీస్ వస్తాయో చూద్దాం. ఒక సర్కిల్ ఒక లైన్ ఈ పాసిబిలిటీ ఉంటుంది, ఒక సర్కిల్ ఒక లైన్ ఈ పాసిబిలిటీ ఉంటుంది, ఒక సర్కిల్ ఒక లైన్ ఈ పాసిబిలిటీ ఉంటుంది. ఈ 3 కాకుండా ఇంకే పాసిబిలిటీస్ ఉన్నాయి. అంటే ఆ లైన్ లోపల ఉంటుంది, లేదంటే సర్కిల్ టచ్ చేసుకుంటుంది, లేదంటే సర్కిల్కి బయట ఉంటుంది. సో ఇవి ఏంటి, సర్కిల్ బయట ఉన్న కేసు. ఇలా ఉందనుకోండి దాన్ని టాంజెంట్ అంటారు, ఇలా ఉందనుకోండి దాన్ని టీజెంట్. అంటే ఈ రెండింటి గురించి మనం ఈ లెసన్లో నేర్చుకోబోతున్నాం అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు టాంజెంట్ ప్రాపర్టీస్ చూద్దాం. ఫస్ట్ ప్రాపర్టీ, the radius of the circle and tangent are perpendicular to each other at the point of the contact. పాయింట్ ఆఫ్ ది కాంటాక్ట్ దగ్గర రేడియస్ టాంజెంట్ అనేవి పర్పెండిక్యులర్ ఈచ్ అదర్ అనమాట. అంటే ఒకదానికొకటి పర్పెండిక్యులర్ ఈచ్ అదర్ ఉంటుందన్నమాట. ఇదే బిట్ను మనకి పాలిటెక్నిక్లో ఎలా అడుగుతా తెలుసా, ద రేడియస్ అండ్ టాంజెంట్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ డాష్ అట్ సెంటర్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ ది సర్కిల్ అట్ ది పాయింట్ ఆఫ్ ది కాంటాక్ట్ నన్ ఆఫ్ దిస్. ఇక్కడ మనం అట్ ది పాయింట్ ఆఫ్ ది కాంటాక్ట్ అని పెట్టుకోవాలి మనం. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ ప్రాపర్టీ ఏంటంటే, ఒక పాయింట్ ఇచ్చి సర్కిల్ ఇస్తే మనకి ఎన్ని టాంజెంట్స్ వస్తాయి. ఇఫ్ ద పాయింట్ ఈజ్ ఇన్సైడ్ ద సర్కిల్ నో టాంజెంట్స్, ఇఫ్ ద పాయింట్ ఈజ్ ఆన్ ది సర్కిల్ 1 టాంజెంట్, ఇఫ్ ద పాయింట్ ఈజ్ ఎక్స్టీరియర్ పాయింట్ దెన్ 2 టాంజెంట్స్. పాయింట్ కనుక లోపల ఉంటే నో టాంజెంట్స్, పాయింట్ కనుక సర్కిల్ మీద ఉంటే 1 టాంజెంట్, పాయింట్ కనుక అవుట్ సైడ్ ఉంటే మనకి 2 టాంజెంట్స్. సో చాలా ఇంపార్టెంట్. ఇందులో ఈ కేసులో ఏంటంటే మనకి దిస్ 2 టాంజెంట్స్ ఆర్ ఈక్వల్. సో అదే థర్డ్ పాయింట్. ద టాంజెంట్స్ విచ్ ఆర్ డ్రాన్ ఫ్రమ్ ఎక్స్టీరియర్ పాయింట్ టు సర్కిల్ ఆర్ ఈక్వల్ ఇన్ మెజర్మెంట్. ద టాంజెంట్స్ విచ్ ఆర్ డ్రాయింగ్ ఫ్రమ్ ది ఎక్స్టీరియర్ పాయింట్ టు సర్కిల్ ఆర్ ఈక్వల్. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, ఇప్పుడు 2 టాంజెంట్ డ్రా చేశాను, ఇక్కడ 2 రేడియస్ డ్రా చేశాను, మధ్యలో ఒక లైన్ డ్రా చేశాను. నౌ వీఆర్ గెటింగ్ 2 ట్రయాంగిల్స్. సో ఇన్ దిస్ డయాగ్రామ్ ద 2 triangles are congruent to each other. In this diagram the 2 triangles are congruent to each other. అంటే అర్థం ఏంటి, ఈ సైడ్స్ అనేది ఈక్వల్ ఆల్రెడీ మనకు తెలుసు. ఎందుకంటే సో కాంగ్రెంట్ ద 2 టాంజెంట్స్ విచ్ ఆర్ డ్రాన్ ఫ్రమ్ ఎక్స్టీరియర్ పాయింట్ టు సర్కిల్ ఆర్ ఈక్వల్. ఇవి 2 రేడియస్, ఇది కామన్ సైడ్. అంటే ఎస్ఎస్ఎస్ ప్రాపర్టీ ప్రకారం ఈ 2 ట్రయాంగిల్స్ ఆర్ ఏంటి సిమిలర్ టు ఈచ్ అదర్. సో అంటే కాంగ్రెంట్ టు ఈచ్ అదర్. అప్పుడు మనకు ఆటోమేటిక్గా ఈ యాంగిల్ ఈక్వల్ అవుతుంది, నెక్స్ట్ ఈ యాంగిల్ ఈక్వల్ అవుతుంది, ఈ యాంగిల్స్ కూడా ఈక్వల్ అవుతుంది అన్నమాట. చాలా ఇంపార్టెంట్ ప్రాపర్టీ. నెక్స్ట్ మనకి సర్కిల్లో వచ్చేసరికి ఇది కూడా ఇస్తాడు. అంటే ఇదొక టాంజెంట్, మళ్ళీ ఇంకొక సర్కిల్ డ్రా చేసి ఇది ఈ సర్కిల్కి కార్డ్, ఇది ఈ సర్కిల్కి టాంజెంట్. సో ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది కార్డ్ అని అడుగుతాడు అనమాట. సో సింపుల్ అండి, మనకి రేడియస్ ఇస్తాడు, మనం ఏం చేయాలంటే జస్ట్ ఈ రేడియస్ ఇస్తారు కనుక దీన్ని ఫైండ్ చేస్తే సరిపోద్ది. అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యూజ్ చేసి ఫైండ్ చేస్తే సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు మనకి లెంత్ ఆఫ్ ది టాంజెంట్ ఫార్ములా చూద్దాం. ఒక సర్కిల్ ఉంది, ఇది మనకి లెంత్ ఆఫ్ ది టాంజెంట్, ఇది రేడియస్, ఇది డిస్టెన్స్ బిట్వీన్ ద 2 పాయింట్స్ అండ్ ఇది లెంత్.
హౌ టు ఫైండ్ లెంత్ ఆఫ్ ది ట్యాంజెంట్. ఇదేంటి మనకి పైథాగరస్ థియరం. ఇక్కడ మనకి 90 degrees వస్తుంది. చాలామంది స్టూడెంట్స్ ఇక్కడ పడేస్తారు, ఇది తప్పండి. సో ఇది ఇప్పుడు కూడా 90 degrees ఉండదు, ఇదే 90 degrees ఉంటుంది. ఒకవేళ ఇది 90 degrees ఉంటే ఇది రాంగ్ అన్నమాట, డయాగ్రామ్ రాంగ్. సో ఇక్కడ మనకి ఇది ఆపోజిట్ కనుక హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. సో d ఈజ్ ఈక్వల్ d స్క్వేర్ మైనస్ r స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు l స్క్వేర్. సో l ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ d స్క్వేర్ మైనస్ r స్క్వేర్. దిస్ ఈజ్ కాల్డ్ లెంత్ ఆఫ్ ది ట్యాంజెంట్. లెంత్ ఆఫ్ ది ట్యాంజెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. లెంత్ ఆఫ్ ది ట్యాంజెంట్ అంటే వాడు రేడియస్ డయామీటర్ ఇస్తాడు, రేడియస్ కానీ లేదంటే డిస్టెన్స్ కానీ ఇస్తాడు, మన లెంత్ ఆఫ్ ది ఫైండ్ చేయాలి. లేదంటే లెంత్ ఇచ్చి వాట్ ఇస్ ద రేడియస్ ఆఫ్ ది సర్కిల్ అంటారు. సో ఇలా ఏదైనా ఇవ్వచ్చు మేడం. ఇలాంటి ట్యాంజెంట్స్ మనకి చాలా ఉన్నాయి, చాలా అంటే చాలా ఉన్నాయి. సో ఎగ్జాంపుల్ చూడండి, ఇదొక సర్కిల్, ఇదొక సర్కిల్ డ్రా చేశాను. ఒక ట్యాంజెంట్ అనేది ఇలాగా ఉంది. ఇప్పుడు దీన్ని ట్యాంజెంట్ అనొచ్చా? అనొచ్చు. బట్ అది ఒక సర్కిల్కి ఉంటే అనాలి కదా, 2 సర్కిల్కి ఉంటే అనొచ్చా? అనొచ్చు. అప్పుడు ఏమంటాం, దీన్ని కామన్ ట్యాంజెంట్ అంటాం. అంటే రెండింటికి ఒకటే ట్యాంజెంట్ అనమాట. రెండింటికి ఒకటే ట్యాంజెంట్ కంటే ఏమంటాం? కామన్ ట్యాంజెంట్. సో ఇది ఎలాగుందంటే మనకి 2 సర్కిల్స్ ఒకే వైపున ఉన్నాయి కనుక అది డైరెక్ట్గా ఉందని అర్థం అనమాట. అంటే దిస్ ఇస్ కాల్డ్ డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్. డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్. ఒకవేళ ఇలా ఉందనుకోండి, దీని ఏమంటాం అంటే ట్రాన్స్వర్స్. అంటే ట్రాన్స్వర్స్లో ఉంది కదా, ట్రాన్స్వర్స్ కామన్ ట్యాంజెంట్. ట్రాన్స్వర్స్ కామన్ ట్యాంజెంట్. అయితే మనకి ఖచ్చితంగా ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకి హౌ మెనీ డైరెక్ట్ ట్యాంజెంట్స్ ఆర్ దే, హౌ మెనీ ట్రాన్స్వర్స్ ట్యాంజెంట్స్ ఆర్ దే అని అడుగుతారు అనమాట. ఆ బిట్ ఇప్పుడు చూద్దాం, చాలా ఇంపార్టెంట్. అది ఒక బాక్స్ ఉంటుంది, ఇంపార్టెంట్ టేబుల్. ఆ టేబుల్ చూద్దాం. నెంబర్ డయాగ్రామ్ number of direct tangents, number of transverse tangents, total tangents. So first diagram, చూడండి 2 సర్కిల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ 2 సర్కిల్స్కి ఏంటంటే మనకి ఇదొక డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్స్, ఇదొక ట్యాంజెంట్ కామన్ ట్యాంజెంట్, ఇదొక కామన్ ట్యాంజెంట్, ఇదొక కామన్ ట్యాంజెంట్. సో ఇందులో మనకి డైరెక్ట్గా ఎన్ని ఉన్నాయి అంటే ఒకే వైపున సర్కిల్కి ఎన్ని ఉన్నాయి? 1 2. మనకి ట్రాన్స్వర్స్ ఎన్ని ఉన్నాయి? ఇదొకటి ఇదొకటి. అంటే డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్స్ అనేవి 2 ఉన్నాయి. కామన్ ట్యాంజెంట్ ఇదేంటి? ట్రాన్స్వర్సల్ కామన్ ట్యాంజెంట్స్ 2 ఉన్నాయి. మొత్తం ఉన్నాయి 4. మొత్తం ఉన్నాయి 4. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఇక్కడ డైరెక్ట్ అనేవి 2 ఉన్నాయి, ట్రాన్స్వర్స్ అనేవి 1 ఉన్నాయి. సో డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్స్ 2 ఉన్నాయి, ట్రాన్స్వర్స్ కామన్ ట్యాంజెంట్స్ 1 ఉంది. టోటల్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్స్ 2 ఉన్నాయి, ట్రాన్స్వర్స్ కామన్ ట్యాంజెంట్స్ లేవు 0. టోటల్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఇక్కడ ఉన్నాయి చూడండి, డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్స్ 1 ఉన్నాయి, ట్రాన్స్వర్స్ కామన్ ట్యాంజెంట్స్ లేవు. టోటల్ ఎన్ని ఉన్నాయి? 1 ఉన్నాయి. ఇక్కడ ఉన్నాయి డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్స్ లేవు, ట్రాన్స్వర్స్ కామన్ ట్యాంజెంట్స్ లేవు. టోటల్ కూడా 0. సో ఇది చాలా ఇంపార్టెంట్ టేబుల్ అన్నమాట. దీని గురించి ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. Okay, if 2 circles are not touching, if 2 circles are not intersecting, then the 2 circles are not touching circles are non-intersecting circles అనొచ్చు అన్నమాట. సో డిఫరెంట్ సర్కిల్స్ అని కూడా అనొచ్చు.
నాన్ ఇంటర్సెక్టింగ్ సర్కిల్స్. అలాగా మనకి నాన్ ఇంటర్సెక్టింగ్ సర్కిల్స్ ఇస్తే మనం ఏమంటామంటే అప్పుడు దానికి డైరెక్ట్ ట్యాంజెన్స్ 2, ట్రాన్స్వర్స్ కామన్ ట్యాంజెన్స్ 2, మొత్తం 4 అని చెప్పాలన్నమాట. టచింగ్ ఎక్స్టర్నల్లీ 2 సర్కిల్స్ ఆర్ టచింగ్ ఎక్స్టర్నల్లీ అంటే బాహ్యంగా మనకి ఖండిస్తున్నాయి అన్నమాట. ఎక్స్టర్నల్లీ టచింగ్ 2 సర్కిల్స్ ఎక్స్టర్నల్లీ అప్పుడు మనకి మొత్తం 3 ట్యాంజెన్స్ వస్తాయి, కామన్ ట్యాంజెన్స్. అందులో డైరెక్ట్ కామన్ ట్యాంజెన్స్ 2, ట్రాన్స్వర్స్ కామన్ ట్యాంజెంట్ 1. 2 సర్కిల్స్ ఆర్ ఇంటర్సెక్టింగ్ సర్కిల్స్. దీని పేరు ఇంటర్సెక్టింగ్ సర్కిల్స్లో మనకి టోటల్ 2 కామన్ ట్యాంజెన్స్ వస్తాయి. అవి 2 కూడా డైరెక్ట్ కామన్ ట్యాంజెన్సే. నెక్స్ట్ 2 సర్కిల్స్ ఆర్ టచింగ్ ఇంటర్నల్లీ. సో ఇంటర్నల్గా టచ్ చేస్తే మనకి అప్పుడు ఓన్లీ వన్ డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్. కాన్సెంట్రిక్ సర్కిల్స్కి మనకి ట్యాంజెన్సే ఉండవు. కాన్సెంట్రిక్ సర్కిల్స్కి ట్యాంజెన్స్ ఉండవు. అయితే ఇక్కడ మనకి కండిషన్ ఉంటుంది. ఈ డిస్టెన్స్ అనేది మనకి d అనుకున్నాం అనుకోండి. డిస్టెన్స్ బిట్వీన్ 2 సెంటర్స్ ఆఫ్ ద సర్కిల్. దిస్ ఈజ్ రేడియస్ 1, దిస్ ఈజ్ రేడియస్ 2. అప్పుడు దీనికి ఫార్ములా ఏంటంటే డైరెక్ట్ కామన్ ట్యాంజెన్స్కి ఫార్ములా లెంత్ L = √d² మైనస్ r1 మైనస్ r2 హోల్ స్క్వేర్. అంటే మీకు 2 సర్కిల్స్ యొక్క రేడియస్ ఇచ్చి డిస్టెన్స్ ఇస్తే మనం ఫైండ్ చేయొచ్చు అన్నమాట. సో లెంత్ L = √d² మైనస్ r1 మైనస్ r2 హోల్ స్క్వేర్. ఒకవేళ మనకి టచింగ్ ఇస్తే అప్పుడు లెంత్ ఆఫ్ ది ఫార్ములా ఏంటంటే డైరెక్ట్ లెంత్ ఆఫ్ ది ఇది లెంత్ ఆఫ్ ది డైరెక్ట్ ట్యాంజెంట్ ఫార్ములా. ట్రాన్స్వర్స్ కామన్ ట్యాంజెంట్ ఫార్ములా ఏంటంటే √d² మైనస్ r1 ప్లస్ r2 హోల్ స్క్వేర్. √d² మైనస్ r1 ప్లస్ r2 హోల్ స్క్వేర్. ఇదేంటి ట్రాన్స్వర్స్ కామన్ ట్యాంజెంట్కి ఫార్ములా, ఇది డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్కి ఫార్ములా అన్నమాట. ఇంకా మనకి కండిషన్స్ ఉంటాయి. వస్తాను ఒక్క 5 నిమిషాలు వస్తాను చెప్పి 5 మినిట్స్. అయితే ఇంకా ఇక్కడ కండిషన్స్ ఉంటాయి ఏంటంటే ఈ డిస్టెన్స్ ఉంది కదా, ఈ డిస్టెన్స్ అంటే ఈ రేడియస్ ఉన్నాయి కదా, ఈ రేడియస్ కన్నా ఎక్కువ ఉంటుంది. అంటే d ఈజ్ గ్రేటర్ దాన్ r1 ప్లస్ r2. అంటే ఆ 2 రేడియస్ కలిపినా సరే డిస్టెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఈక్వల్గా ఉంటుంది. ఈ డిస్టెన్స్ ఎంతైతే ఉంటుందో మనకి ఈ రేడియస్ 2 కలిపితే ఈక్వల్ అన్నమాట. d ఈజ్ ఈక్వల్ టు r1 ప్లస్ r2. ఇక్కడ డిస్టెన్స్ అనేది తగ్గిపోతుంది, ఎందుకంటే మనకి 2 ఇంటర్సెక్ట్ చేసుకున్నాయి కనుక డిస్టెన్స్ లెస్ దాన్ r1 ప్లస్ r2. ఇక్కడ ఏంటంటే మనకి డిస్టెన్స్ అనేది r1 ప్లస్ r2 కన్నా తక్కువ ఉంటుంది. r1 మైనస్ r2 కన్నా ఇక్కడ డిస్టెన్స్ అనేది మాడ్యులస్ r1 మైనస్ r2. ఇక్కడ డిస్టెన్స్ ఏంటంటే సో ఈ రెండింటికి మధ్యలో ఉంటుందన్నమాట. సో ఈ విధంగా ఈ కండిషన్స్ కూడా మనకు ఉపయోగపడుతుందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ట్యాంజెంట్ అండ్ సీకెన్స్. ఇంకా మనకి దీనికి డెప్త్కి వెళ్తే ఏంటంటే ఏరియా ఆఫ్ ది సీకెంట్ కావాలి. ఏరియా ఆఫ్ ది సీకెంట్ ఎలా వస్తుంది మనకి? ఏరియా ఆఫ్ ది సెగ్మెంట్, ఏరియా ఆఫ్ ది సెక్టార్ మైనస్ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్. మనకు ఆల్రెడీ తెలుసు ఏరియా ఆఫ్ ది సెక్టార్ మైనస్ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్. ఆ ఫార్ములా యూజ్ చేసుకొని మనం ఏరియా ఆఫ్ ది సెగ్మెంట్ అనేది ఫైండ్ చేయొచ్చు. సో అది మనకి ఈ చాప్టర్లో చాలా చాలా ఇంపార్టెంట్. ఏరియా ఆఫ్ ది సెక్టార్ మైనస్ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్. ఏరియా ఆఫ్ ది సెక్టార్ అంటే x/360 into pi r square. x/360 into pi r square. ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ అంటే ½ into a into b అన్నమాట. సో ఈ విధంగా ఏంటంటే మనకి ట్యాంజెంట్ సీక్వెన్స్ సర్కిల్లో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అన్నమాట. ఇంకా రేపు నుండి మనకి ఏంటంటే ఓన్లీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, టాప్ 15 అండ్ టాప్ 10. సో ఇంకా ప్రతిరోజు మనకి చాలా మోడల్స్ చేస్తాం. ఇంకా చెప్పాను కదా ఈరోజు కోర్స్ గురించి. సో ఈరోజు కోర్సులో జాయిన్ అవ్వండి, ఎక్స్ట్రా స్టడీ లెవెల్. సో ఎక్స్ట్రా మార్క్స్ అనేది సంపాదించండి. అదేవిధంగా అది ఏ విధంగా జాయిన్ అవ్వాలి, ఏ విధంగా మనం డౌన్లోడ్ చేసుకోవాలి, ఏ విధంగా పేమెంట్ చేయాలనేది ఇప్పుడు దీని తర్వాత వస్తుంది, చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్. ఇప్పుడు యాప్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, అదేవిధంగా ఏ విధంగా మనం కోర్సును పర్చేజ్ చేయాలనేది చూద్దాం. ప్లే స్టోర్లో మీరు యాప్స్కి వెళ్ళి కింద చూడండి, యాప్స్ ఉన్నాయి కదా, యాప్స్కి వెళ్ళి ఇక్కడ గౌరీ స్మార్ట్ అని కొట్టండి చాలు. గౌరీ స్మార్ట్ అని కొడితే సో స్టార్టింగ్ యాప్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి.
ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు ఓపెన్ అని వస్తుంది. ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఏంటంటే మీకు మీ యొక్క నెంబర్ అడుగుతుంది. మీ యొక్క ఫోన్ నెంబర్తో లాగిన్ అవ్వండి. ఓటీపీ వస్తుంది. ఓటీపీతో లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత కిందన హోము, బ్యాచెస్, స్టోర్, చార్ట్, ప్రొఫైల్ ఉంది కదా. సో స్టోర్కి వెళ్తారు. ఈ స్టోర్లో ఏంటంటే మనకి హౌ టు రిమెంబర్ ఆల్ ఫార్ములాస్ అండ్ 10 రూపీస్, అదేవిధంగా పాలిసెట్ 2021 10 రూపీస్, అదేవిధంగా ఎక్స్ట్రా స్టడీ లెవెల్ అండ్ టెస్ట్ ఫర్ టీఎస్ పాలిసెట్ అండ్ బాస్రా 380 అనే ఒక కోర్స్ ఉంటుందన్నమాట. దీంట్లో జాయిన్ అవ్వండి. ఇందులో ఏమీ ఉండదు. ప్రజెంటు మీకు జూలై 1 నుండి జూలై 16 వరకు రోజుకి ఒక వీడియో అప్లోడ్ చేయబడుతుంది. ఒక రోజుకి ఒక్కొక్క టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. కనుక ఇందులో మ్యాటర్ ఏమీ లేదని మీరు భయపడద్దు. రోజు నేను మీరు వాట్సాప్ మిమ్మల్ని యాడ్ చేస్తాను స్పెషల్ గ్రూప్లో. దాంట్లో ఒక టైం టేబుల్ ఇస్తాను. ఆ టైం టేబుల్లో ఏంటంటే మీకు ఏ రోజు ఏం చేయాలన్నది అన్నీ ఇన్ డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, ఎక్స్ట్రా స్టడీ లెవెల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత చూడండి కూపన్ కోడ్స్ అవైలబుల్ ఉంది కదా, అది మటుకు క్లిక్ చేయండి. ఒకవేళ మీరు కూపన్ కోడ్ అప్లై చేయకుండా మీరు పే చేసినట్లయితే మీ అమౌంట్ 699 కట్ అవుతుంది. అదే మీరు కూపన్ కోడ్ క్లిక్ చేసారు చూడండి, వ్యూ ఆల్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే 2 కూపన్స్ ఉంటాయి. ఎక్స్పైరీ ఇన్ 1 డే. చెప్పాను కదా, ఈ ఒక్కరోజే మనకి ఇచ్చాడండి ఆఫరు. కనుక ఈ ఒక్క రోజులో యూజ్ చేసుకోండి. ఏదో ఒకటి అప్లై చేయండి. అప్లై మీద కొడితే మనకి చూసారు మనకి 599 ఉంది. అంటే మనకి 699 రూపీస్ది 599కి వచ్చిందన్నమాట. సో ఇప్పుడు దీన్ని మనం బై అని కొట్టామనుకోండి, మీ యొక్క లొకేషన్ అడుగుతుంది. ఆంధ్రప్రదేశ్ అని పెడతారు. సో ప్రొసీడ్ టు పేమెంట్ కొడతారు. ఇప్పుడు ఈ అమౌంట్ పే చేయడానికి మనకి చాలా మెథడ్స్ ఉన్నాయండి. ఇగోండి మీ యొక్క కార్డ్స్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ వాడచ్చు, లేదంటే ఫోన్పే వ్యాలెట్ వాడచ్చు, లేదంటే యూపీఐ. సో యూపీఐ అంటే మనకి నెంబర్ రాసి @IBL కానీ OKSBI కానీ ఇలా చాలా ఉంటాయి. నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయొచ్చు, లేదంటే వాలెట్స్, మన దగ్గర ఉన్న వాలెట్స్ అన్నీ అవుతాయండి. అమెజాన్ పే కానీ, ఫోన్పే కానీ ఇవన్నీ కూడా అవుతాయి. ఫ్రీ చార్జ్ ఇవన్నీ కూడా అవుతాయి. కనుక ఇవన్నీ కూడా మీరు ఏదైనా సరే ఇందులో ఫాలో అయ్యి మీ యొక్క పిన్ ఎంటర్ చేసినట్లయితే అమౌంట్ అనేది మనకు కట్ అవుతుంది. ఆటోమేటిక్గా యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్ అని వస్తుంది. అప్పుడు మనం ఓపెన్ చేసినట్లయితే మనకి ఇవ్వండి ఇక్కడ యువర్ పర్చేజ్డ్ కోర్సెస్ అని ఉంటాయి. ఇక్కడ ఈ యువర్ పర్చేస్డ్ కోర్స్ ఆల్రెడీ నేను ఒకటి కొన్నాను కనుక, సో యువర్ పర్చేస్డ్ కోర్సెస్లో ఇందులో ఉంటుందన్నమాట. ఇక్కడ ఏంటంటే మన యొక్క కంటెంట్ అంతా ఇందులో ఉంటుందన్నమాట. ఇందులో మీకు డైలీ ఎగ్జామ్స్ కానీ, వీడియోస్ కానీ అన్ని ఇందులో డే వైజ్ నేను ప్రజెంట్ చేస్తాను అనమాట. సో థ్యాంక్ యూ వెరీ మచ్.